ఆంధ్రప్రదేశ్కు మరోసారి తుఫాను గండం పొంచి ఉంది. బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడే అల్పపీడనంతో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత 2 రోజుల్లో అది వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల కలెక్టర్లను అలర్ట్ చేసింది. ఖరీఫ్ పంట కోతల సమయం కావడంతో ధాన్యం తడిచిపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. భారీ వర్షాలకు 4-5 రోజులు సమయం ఉండటంతో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఇక ఇదే అంశంపై విశాఖ నుంచి మా ప్రతినిధి కీర్తి కన్నబాబు మరింత సమాచారం అందిస్తారు. ఆంధ్రప్రదేశ్కు మరొక తుఫాను గండం పొంచి ఉందా అంటే ఖచ్చితంగా ఉందని అంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. మరొక 2 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా భారత వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విశాఖ సాగర్ తీరంలో ఉండడం అయితే జరిగింది. సాగర్ తీరంలో ప్రస్తుతం అలలైతే ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా రానున్న రోజుల్లో ఉవ్వెత్తున రాకాశయాలలో ఎగిసిపడే అవకాశం ఉన్నట్లుగా భారత వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడే అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అయితే ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దక్షిణ అండమాన్ సమీపంలో గురువారం ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ రోజు నాటికి అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉన్నట్లుగా భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఆ తర్వాత 2 రోజుల్లో అది వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ శాఖ అంచనా అయితే వేస్తున్నటువంటి పరిస్థితులు వచ్చు. అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. అల్పపీడనం క్రమంగా తుఫానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని అయితే విపత్తుల నిర్వహణ సంస్థ అయితే హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. అయితే ఏదైతే ఏర్పడినటువంటి అల్పపీడనం తుఫానుగా రూపాంతరం చెందిన తర్వాతే వచ్చే వారం 27వ తేదీ నాటికి తమిళనాడు, ఏపీలో తీరం దాటుతుందని ఐఎండీ అయితే అంచనా వేస్తుంది. అల్పపీడన నేపథ్యంలో కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అయితే వరి కోతలు, వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అయితే హిందూ మహాసముద్రం మరియు దక్షిణ అండమాన్ సముద్రాలపై ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడింది. దీని ప్రభావంతో నవంబర్ 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లుగా, ఆ తర్వాత ఇది పశ్చిమ వాయువు దిశగా పైనుంచి ఉపరితల 2 రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య ఏదైతే భాగాలపై వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అయితే తెలుపుతుంది. దీని ప్రభావంతో మంగళవారం, బుధవారాల్లో అంటే 2 రోజుల పాటు 26, 27 తేదీల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే అంచనా వేస్తుంది. రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి చూడొచ్చు. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని, రైతులు పంట పొలాల్లో నుంచి ఉన్నటువంటి అదనపు నీటిని బయటకు పంపించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని అయితే ఇప్పటికే అధికారులు అయితే సూచనలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పండినటువంటి ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలకు ఉంచుకోవాలని, అయితే ఉద్యాన పంట యొక్క ఏవైతే పంటలు, చెట్లు ఏవైతే ఉన్నాయో పడిపోకుండా సపోర్ట్లు కూడా అందించుకోవాలని అయితే ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని అయితే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ప్లస్ ఇక్కడ వ్యవసాయ శాఖ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్లను ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అయితే రెవెన్యూ శాఖ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఖరీఫ్ పంటల కోత సమయం కావడంతో ఇప్పటికే చేతికి వచ్చినటువంటి పంటను సరిగ్గా అందుతున్నటువంటి సమయంలో ఈ రకమైనటువంటి తుఫాను పొంచి ఉన్నటువంటి తుఫాను నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. తీరం వెంబడి గాలులు కూడా విపరీతంగా వీచే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా తీరం వెంబడి ఉన్నటువంటి ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలని, అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలని ఇప్పటికే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికే పంట చేతికి వచ్చే సమయంలో గాలులు ఎక్కువగా వీచే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని అయితే కూడా చెప్పడం జరుగుతుంది. వరి కోతల సమయంలో ముఖ్యంగా ఈ 2 రోజుల పాటు అంటే ఈ తుఫాను చెప్తున్నటువంటి తేదీలు ఏవైతే ఉన్నాయో ఆ తేదీలు ఇంకా మరొక 2 రోజులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ముందుగా తీసుకోవాల్సినటువంటి చర్యలు, జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా తీసుకోవాలని అయితే ఇప్పటికే అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ విజయ్తో కన్నబాబు, విశాఖపట్నం నుంచి. ఈ నెల